కనీసం ఆ సినిమాలోనైనా మీకు న్యాయం జరిగినట్టుగా ఉంటుందా? సినిమా కూడా పోరాటంతోనే ఎండ్ అవుతుంది, ది వార్ బిగిన్స్ అని. అది ఎంత రియలిస్టిక్గా ఉంటుంది అంటే నువ్వు ఇండియన్ స్క్రీన్స్ మీద ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అని రోహిత్ అనుమానపడతాడు. అంటే ఇట్లా కూడా ఉంటుందా సినిమా అని. ఫార్మేటే డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మన కొరియన్ డ్రామాస్ టైపు లేకపోతే జపాన్ మూవీస్ టైప్ రియలిస్టిక్ అప్రోచ్. ఏదో అనగానే 100 మందిని ఒకే చేయితో కొట్టినట్టు, ఒక 5 మంది హీరోయిన్లతో ఒకటేసారి లవ్ ట్రాక్ ఉన్నట్టు, అంటే అసహజంగా ఉండేదో వాస్తవ దూరాలు ఉండవు. చాలా పొలిటికల్ ఫ్యామిలీ మేలో డ్రామాగా ఉంటుంది అది. డెఫినెట్గా అంటే రాజకీయమే చెప్పి చూస్తే చూడగానే కాబట్టి కొంత మసాలా, నా లైఫ్ మసాలానే పెట్టి తీసుకున్నాం. దాంట్లో మళ్ళీ దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళే సందర్భాలు ఏమైనా వస్తాయి? ఏదైనా సరే ఎక్కడికి పోయినా దాని సౌత్ నెట్ఫ్లిక్స్ ఉన్నది, ఎన్ని రకాల వేదికలు ఉన్నాయి. పోతా బీబీసీకి పోతా, అక్కడి నుంచి రిలీజ్ చేస్తా, ఏమవుతుంది? ప్రధానంగా ఎవరిని విమర్శించారు ఆ సినిమాలో? ఇప్పుడు రాజకీయంగా దాకర్ ఎవరిని విమర్శిస్తున్నాడు అంటే అమ్మో టీఆర్ఎస్ కాదు నాయన, దానికి ఏం లేదు. టీఆర్ఎస్లో ఏమున్నది కానీ అది జాతీయ రాజకీయాలే, జాతీయ రాజకీయాలు, రాజ్యాంగం, దానికి సంబంధించి. ఫైనల్గా ఒక డైలాగ్ ఆ సినిమాలో, టీజర్ అనుకుంటారు, ట్రైలర్ అనుకుంటారు, దీనికి సంబంధించి వస్తుంది రీకలెక్ట్ చేసుకుంటా. సమాజం కోసం నా కోపాన్ని తగ్గించుకున్నా, ఏమనాలి ఇంకా దాన్ని, ఏమో డైలాగ్ ఉన్నది, సహనం, ఇంకా మంచిగా ఉంది ఆ డైలాగ్. రీకలెక్ట్ సమాజం చెప్పండి. కాదు, సమాజం కోసం నా కోపాన్ని తగ్గించుకున్నా, నా సహనమే చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. ఇది సినిమాలో చెప్పిన డైలాగు, సినిమాలో చెప్పిన ఈ డైలాగు నిజ జీవితంలో ఎవరికి చెప్పాలనుకున్నారు? ఎవరికీ లేదు, అదే సమస్య. ఎవరు చూసినా కోపం రాదు. ఉంటే ఒకవేళ అట్లాంటి కోపమే వస్తే ఎవడు సమాజాన్ని లేదంటే అసమానతలను లేకపోతే ఇంకా ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటాడో వాని మీద చెప్పాలనుకుంటాడో ఆ స్థాయి విలన్ నాకు రాలే. మా సినిమాలు రాకుండా సినిమా ఎలా తీశారు? మా సినిమాలు ఉన్నాడు వాడు, ఏం చేయాలి? అంటే రియలిస్టిక్ అని అంటున్నారు కదా, సో నిజ జీవితంలో తారసపడ్డ కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన దాంట్లో మళ్ళీ ఇక్కడ కూడా ఎవరో పేరు చెప్పకుండా మీరు నటించేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ చర్చనే అదే సినిమా సీక్రసీ. కోమటిరెడ్డికి సంబంధించి ఏదైనా పాత్ర ఉంటుంది, అది డైలాగ్ ఉంటుంది. అసలు కోమటిరెడ్డి మై బిగ్ బ్రదర్. మేము ఎంత ఎంజాయ్ చేసినామో మీకు తెలియదు. మేము అంత సహజంగా ఉండేటోళ్ళం. కోమటిరెడ్డితో మీరు ఎంజాయ్ చేశారా? అరే మేము ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా, మేము అసలు ఏ రకంగా మేము మా తుంగతుర్తిలో భువనగిరిలో ఎట్లా తిరిగినామో మేము అంత దగ్గర. ఆయన పేరుకు పెద్ద కానీ మమ్మల్ని తమ్ముళ్ళ లెక్క చూసుకున్న ఒక చరిత్ర ఉంది. అదంతా ఫ్లాష్ బ్యాక్, చాలామందికి తెలియదు. ఓన్లీ కోమటిరెడ్డి గారిని మునుగోడ్ల సభలు అన్నదాన్ని చూసే ఆయనకు నాకేదో విలనిజం ఉన్నట్టుంటారు, కానీ ఏ స్మూత్ మ్యాన్, ఫ్రెండ్లీ మ్యాన్ ఆయన. కాబట్టి మేము తర్వాత కలిసినాం, మళ్ళీ కలుస్తాం. రేపు మేమిద్దరం ఆ పాట ఏదో ఉందిగా, ఇప్పుడు మొన్న సినిమాల సలార్లో వచ్చింది ఏదో ఉండే, ఒకడు అని ఇంకొక ఆ పాట కూడా వాడుకునే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. అంటే సలార్లో 2 క్యారెక్టర్లోనా కోమటిరెడ్డి మీరు? కాదు, ఏదో పాట ఉంది కదా, ఒకడు అంటే ఒకడు ఇది అని అట్లా. సో నాకు శత్రువులు ఎవరు ఉండరు, నేను శత్రుత్వాన్ని పెంచుకోను. నేను ఇప్పుడు మా రాహుల్ గాంధీ డైలాగును నేను వంట పట్టించుకొని అలానే వెళ్తున్నా. విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టిండు మా రాహుల్ గాంధీ. ఆ ప్రేమ కొట్టులోకి అందరిని ఆహ్వానించే పనిలో అద్దంకి దయాకర్ ఉంటాడు. ఆ కొట్లో షావుకారు అద్దంకి దయాకర్ ఉంటాడు. తెలంగాణలో కొట్టుని ఓనర్ కాదు, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీ. 29 రాష్ట్రాల్లో. అంటే ఓనర్ కావాలనుకున్నారు కదండి, పీసీసీ ఇస్తే ఆ కొట్లో అధ్యక్షుడిగా వాట్ ఎవర్, ఐఎమ్ ది డిపార్ట్మెంటల్ హెడ్ హియర్ ఓన్లీ. అట్లా కూడా ప్రేమను పంచుదాం అనుకుంటున్నాను. అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఆర్టీవీ అన్సెన్సార్లో పాల్గొని చాలా విషయాలపై మాట్లాడినందుకు. నేను త్యాగం చేస్తూనే ఉంటాను, కాంగ్రెస్ కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తూనే ఉంటాను అని అద్దంకి దయాకర్ అంటూ ఉన్నారు. అంతేకాదు దాని వెనుక వ్యూహం కూడా ఉంటుంది, వ్యూహంతోనే ముందుకు వెళ్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్స్ పెట్టను, పార్టీ ఏమిచ్చినా తీసుకుంటాను అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు పదే అన్యాయం జరుగుతోందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇంతకు మించి ఏదో అవకాశం ఇస్తుందేమో అని ఆశావాద దృక్పథంతో అద్దంకి దయాకర్ ఉన్నారు. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవకాశాన్ని అద్దంకి దయాకర్కి ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఇవి అద్దంకి దయాకర్తో అన్సెన్సార్డ్ తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి